వెల్కమ్ టు ఐ న్యూస్. అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తికి ఒక వింత రాయి దొరికింది. అది చూడ్డానికి చాలా భారంగా ఉండటంతో దాని లోపల ఖచ్చితంగా బంగారం ఉంటుందని నమ్మి ఏకంగా 6 ఏళ్ల పాటు అపురూపంగా దాచుకున్నాడు. దాన్ని పగలగొట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. కానీ చివరికి మ్యూజియం సైంటిస్టుల దగ్గరకు వెళ్ళాక తెలిసిన నిజం విని ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. అది బంగారం కాదు, అంతరిక్షం నుంచి ఊడిపడ్డ ఒక అరుదైన మీటియోరైట్. ఏకంగా 4.6 బిలియన్ ఇయర్స్ హిస్టరీ ఉన్న ఆ ఖగోళ నిధి కథ ఏంటో మన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. అది 2015వ సంవత్సరం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సమీపంలో ఉన్న మేరీబరో రీజనల్ పార్క్ లో డేవిడ్ హోల్ అనే వ్యక్తి బంగారు వేటలో ఉన్నాడు. మెటల్ డిటెక్టర్ తో వెతుకుతూ ఉండగా అతనికి ఒక వింతైన రాయి దొరికింది. అది చాలా బరువుగా ఉండటమే కాకుండా ఎర్రటి రంగులో మట్టిలో కూరుకుపోయి ఉంది. 19వ శతాబ్దంలో ఆ ప్రాంతంలో బంగారం విపరీతంగా దొరికేది. అందుకే డేవిడ్ కూడా దాన్ని ఒక భారీ గోల్డ్ నగెట్ అని ఫిక్స్ అయిపోయాడు. తపనతో ఆ రాయిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. దాని లోపల ఉన్న బంగారాన్ని బయటకు తీయాలని డేవిడ్ రకరకాల ప్రయోగాలు చేశాడు. మొదట నీటితో కడిగి చూశాడు, కానీ ఆ రాయి లోపల ఏముందో అర్థం కాలేదు. ఆ తర్వాత రాక్సాతో కోయడానికి ట్రై చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. సరే అని డ్రిల్లింగ్ మెషిన్ పెట్టి రంధ్రం చేద్దాం అనుకున్నాడు, కానీ ఆ రాయికి చిన్న గీత కూడా పడలేదు. చివరగా విసిగిపోయి ఒక పెద్ద స్లెడ్జ్ హ్యామర్ తీసుకుని గట్టిగా బాదాడు. ఆ రాయి మాత్రం చెక్కు చెదరడం లేదు, కానీ డేవిడ్ చేతులు మాత్రం నొప్పి పుట్టాయి. ఇలా ఏకంగా 6 ఏళ్ల పాటు దాన్ని పగల కొట్టడానికి శత విధాలా ప్రయత్నించి చివరికి విసుగు చెంది ఆ వింత రాయిని తీసుకుని మెల్బోర్న్ మ్యూజియానికి వెళ్ళాడు. అక్కడ జియాలజిస్ట్ డెర్మాట్ హెన్రీ ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయారు. తన 37 ఏళ్ల కెరియర్ లో ఎంతో మంది ఇలాంటి రాళ్లను తీసుకొచ్చారని, కానీ అందులో 99% మామూలు రాళ్లే ఉండేవని ఆయన చెప్పారు. కానీ డేవిడ్ తెచ్చిన రాయిని పరీక్షించాక అది ఒక అరుదైన మీటియోరైట్ అని తేలిపోయింది. సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం ఈ ఉల్కా సుమారు 460 కోట్ల ఏళ్ల క్రితం నాటిది. అంటే మన భూమి కంటే కూడా ఇది పాతదన్నమాట. 17 కిలోల బరువు ఉన్న ఈ రాయిని మేరీబరో మీటియోరైట్ అని పిలుస్తున్నారు. ఇందులో ఐరన్, నికెల్ శాతం చాలా ఎక్కువగా ఉండటం వల్లే ఇది అంత స్ట్రాంగ్ గా ఉందని తేల్చారు. ఇది కేవలం రాయి కాదు, మన సోలార్ సిస్టమ్ ఎలా ఏర్పడిందో చెప్పే ఒక టైం క్యాప్సూల్. లక్షల ఏళ్ల క్రితం మార్స్, జూపిటర్ గ్రహాల మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుండి ఇది విడిపోయి భూమి వాతావరణంలోకి దూసుకువచ్చి ఇక్కడ పడి ఉంటుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. బంగారం దొరకలేదని మొదట ఫీల్ అయిన డేవిడ్ కి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత అరుదైన, సైంటిఫిక్ పరంగా కూడా ఎంతో విలువైన నిధి దొరికిందని ప్రపంచం అంతా చర్చించుకుంటోంది. ఈ రేర్ డిస్కవరీ ఇప్పుడు స్పేస్ సైన్స్ లో ఒక సంచలనంగా మారింది.